సో హలో ఎవ్రీవన్, ఈ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయక ముందే నేను చెప్తాను, ఈ వీడియోని ఎంతకంత షేర్ చేస్తారో అంతకంత షేర్ చేయండి. ఎందుకంటే నా కొడుకుని ఫేస్ని రివీల్ చేయాలన్నమాట. అందుకని ఈ వీడియో అనమాట. నేను దీని గురించి సన్నీతో చాలాసార్లు మాట్లాడినా అనమాట. దట్ నువ్వు ఎందుకు రిప్లై ఇవ్వట్లే అది ఇదని చెప్పి. బట్ సన్నీ చెప్పిన ఒకటే మాట ఏంటంటే, ఏమున్నా అందరూ ఒకటే కమ్యూనిటీ, అందరూ ఒక లివింగ్ మీన్స్ నెక్స్ట్ డే గడపడానికి ఒక్కొక్కడు వాటితోని ప్రయత్నం చేస్తున్నాడు. సో దాన్ని మనం చెడగొట్టద్దు అన్నట్టు సన్నీ చెప్పినాడు. బట్ ఇది వచ్చి లిమిట్ క్రాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అందుకనే అనమాట ఈ వీడియో. ఇప్పుడు నేను ఛానల్లో ఏం జరిగిందో దాన్ని నేను చూపించలేను, ఎందుకంటే నన్ను బ్లాక్ చేసినారనమాట ఆ ఛానల్లో. నేనైతే స్క్రీన్ షాట్ అయితే చేసి పెట్టుకున్నాను నేను. సో ఇదే అనమాట. నా గుడ్డ నా మడ్డ అని చెప్పి ఒక ఛానల్ ఉందన్నమాట. ఆ ఛానల్ అది ఎవరిని చెప్తానో మీకు తెలిసి అర్థమవుతుంది అనుకుంటా బాగా. నా కొడుకుకి నేను వీడియో స్టార్ట్ అయ్యే ముందు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేకి ముందు నేను డైరెక్ట్ ఇస్తాను వాడికి. ఒరే లంజా కొడక, నువ్వు అయితే నీ వల్ల కుదిరితే ఒక బైక్ని ఇండియా నుంచి నువ్వు బయట దేశానికి తీసుకొని వెళ్ళి 1000 కిలోమీటర్లు మేము నడిపినట్టు అమెజాన్ అడవిలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, లేకపోతే సౌత్ అమెరికా అర్జెంటీనాలో కానీ ఎక్కడన్నా ఒక్క రోజు నడుపురా, ఒక 1000 కిలోమీటర్లు లంజా కొడక. దాని తర్వాత నువ్వు రిలీజ్ చేస్తురా. నువ్వు టూరిజం చదివినావు నా మడ్డ. నేను చెప్తా ఉండు నీ కథ ఈరోజు లంజా కొడక రా. ఈ వీడియోస్లో బూతులు ఉంటుందండి. మీరు ఏమనుకున్నా సరే నాకు ఒక్క ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను తమిళ్లో క్రియేట్ చేస్తాను ఆ వీడియోస్. తమిళనాడు సైడ్ నువ్వు వచ్చినావు అనుకో, నేను గుద్ద పగలు దింగుతారు నిన్ను పక్కకి, ఓకేనా? నువ్వు తెలంగాణ సైడే నీ వీడియోస్ అంతా నడుస్తుంది, అంతా జరుగుతుంది. తమిళనాడు సైడ్ వచ్చినావు అనుకో, గుద్ద పగలు దింగుతారు నిన్ను. సో వీడియో ఏం పెట్టిండు అనుకుంటే, సన్నీ ఒక వీడియో చేసిండు. ఇదే బ్యాక్గ్రౌండ్తోనే వీడియో చేసిండు. ఇదే ఉంది కదా వరల్డ్ మ్యాప్, నేను మీకు చూపిస్తా. ఇదే బ్యాక్గ్రౌండ్తోనే వీడియో చేసిండు. మేము ఎక్కడెక్కడ ఏమేమి రైడ్ చేసినాం, మేము అమెరికాకి బైక్ తీసుకొని షిప్లో వేసుకొని బైక్ వెళ్ళి రీచ్ అయినామా అన్నది సన్నీ వీడియో చేసిందండి. దాన్ని ఒక తమిళనాడులో ఇప్పటిదాకా దాని గురించి ఏ కాంట్రవర్సీ లేదు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం బుర్ర ఉందన్నమాట. అందువల్ల ఎవరు ఏం కాంట్రవర్సీ చేయలేదు, ఏ ఒక యూట్యూబర్ అన్న, ఎందుకంటే మేము అందరూ ఒకటి ఉంటాం అనమాట. అందువల్ల ఈడు ప్రపంచ యాత్రికుడు. ఈయన ఏం మాట్లాడిందంటే, ఫస్ట్ ఒక షార్ట్స్ పెట్టింది అనుకుంటా. దట్ ఇట్లాంటి బయాస్ అని ఆదం అనేది బైక్లో పోలేదు, అంతా వ్యూస్ కోసం అది ఇది అని చెప్పి. నేను చూపిస్తాను మీకు, చూడండి. చూడండి ఇక్కడ ఏముందండి, ఆస్ట్రేలియా ఎక్కడెక్కడ రైడ్ చేసినామని ఉందా, ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ రైడ్ చేయాలి లంజా కొడక. తర్వాత నువ్వు మాట్లాడు, ఓకేనా? ఈ పార్ట్ ఒక్కటి నువ్వు రైడ్ చేయి, ఓకేనా? నువ్వు ఈ మొత్తం రైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియా నుంచి బైక్ని నువ్వు షిప్ చేసినావనే అనుకోరా, ఇక్కడ నుంచి నువ్వు రైడ్ చేయరా, ఈ ఒక పార్ట్ రైడ్ చేయరా నా లంజా కొడక నువ్వు, ఓకేనా? తర్వాత ఇక్కడ నుంచి మేము ఇక్కడ షిప్ చేసినాం అన్నాడండి ఆ రీల్స్లో. అవును, మేము ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసినాం. మీ అమ్మ కానీ మీ నాయన కానీ రోడ్ వేసిండారా ఇక్కడ నీ మడ్డ? ఇక్కడ నుంచి ఇక్కడికి మీ అమ్మ కానీ మీ నాయన కానీ రోడ్ వేసిండారా? ఇక్కడ షిఫ్ట్ చేసుకొని మేము ఇక్కడ నుంచి ఏదన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి యూఎస్కి, అమెరికా ఇక్కడ ఉందండి, ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నామా? ఇండియా నుంచి అమెరికాకి ఇట్ట షిఫ్ట్ చేసుకొని మేము వచ్చేసినాం అన్నామా? అమెరికా రీచ్ అయిపోయినాం అన్నామా? ఇక్కడ ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా కవర్ చేసుకొని ఇదిగో ఇది నేను కవర్ చేసుకొని ఇక్కడికి బైక్ షిఫ్ట్ చేసుకొని -డిగ్రీస్లో ఇక్కడ బైక్ నడిపిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా ఘోరమైన పరిస్థితి. ఈ ఏరియా ఉందా లంజా కూడా? ఇది నీకు తెలుసా? ఈ ఏరియా గురించి నీకు ఎక్కడన్నా తెలియదు కదా నీకు నా మడ్డ? ఇక్కడ పోయి రైడ్ చేయి. ఇది ఉంది కదా, చిన్న పార్ట్ కదా ఇది, ఒక కంట్రీలో ఒక చిన్న పార్ట్ కదరా నా మడ్డ. నువ్వు రైడ్ చేయరా, నువ్వు మొగడని అనుకుంటా. ఇక్కడ నుంచి ఇక్కడ రైడ్ చేసుకొని ఇంత కష్టపడి అమెజాన్ జంగిల్లో దిగి, ఇది ఉంది కదండి ప్రపంచంలోని డేంజరస్ అయిన రోడ్ BR 312 అని చెప్పి, ఈ హైవేలో రైడ్ చేయరా. నువ్వు చేసినావా? లేదు కదా. ఎట్నుంచి వెళ్ళినావు? ఇండియా నుంచి నువ్వు ఫ్లైట్లో వెళ్ళినావు. ఇవంతా నువ్వు చూపించడానికి నువ్వు ఇండియా నుంచి నువ్వు ఫ్లైట్లో వెళ్ళినావురా మడ్డ. తర్వాత మేము ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ రైడ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్ ఉందా? నువ్వు మాట్లాడతావరా? నువ్వు చెప్పురా, నువ్వు టూరిజం చదువుకున్నావు కదరా నీ మడ్డ. కొలంబియా నుంచి పనామాకి రోడ్ ఉందా? నువ్వు చెప్పురా నా మడ్డ. ఇక్కడ నుంచి ఫ్లైట్లో షిఫ్ట్ చేసుకుని ఇక్కడ నుంచి రైడ్ చేసుకుని 5 డేస్లో, ఒక్కొక్కటి 6 months 7 months తీసుకుంటే 5 డేస్లో ఒక్కొక్క రోజు 5000 కిలోమీటర్స్ అట్లా నడుపుకొని మేము USA రీచ్ అయినాం అనమాట. ఇట్లా మేము రీచ్ అయితే సార్ వచ్చి మాట్లాడతారనమాట. ఎట్లా అంటే, వీళ్ళు వ్యూస్ కోసమని దీనికోసమని చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతారనమాట. తమరు ఏం చేస్తున్నారు సారు? ఒక్కొక్క కంట్రీకి ఇండియా నుంచి ఫ్లైట్లో పోతున్నారా, లేకపోతే నడుచుకుంటూ పోతున్నారా మీరు సారు? చెప్పండి సార్. మీరు ఫస్ట్ మీరు నడుచుకుంటూ పోలేదు కదా.
నెక్స్ట్ థింగ్, ఇది వచ్చి ఒక పెద్ద ఇది. నేను వచ్చి ఇప్పుడే ఫోన్ ఇదిగో నాది ఇప్పుడు కూడా స్క్రీన్ షాట్ అట్టే ఉంది, ఆన్లైన్లోనే ఉంది. నేను ఇప్పుడే స్ప్లిట్ వైస్ ఓపెన్ చేస్తా. ఇదిగో స్ప్లిట్ వైస్ ఓపెన్, టోటల్స్ కదా చూపించాల్సింది. టోటల్స్ ఇదిగో ఎంత అయింది చూడండి. ఆల్ టైం పెడతానా, ఎంత అయింది చూడండి. మీరే చూసుకోండి, టైం చూసుకోండి. నేను ఇప్పుడు ఈ వీడియో క్రియేట్ చేసే టైం కూడా మీరు చూసుకోండి. ఎంత అయిందండి. నాతోని సన్నీ రిప్లై చేయకపోయినా నేను చేస్తా. ఇండియా వస్తున్నామంట, మేము బాగా చాలా ఎంజాయ్ చేస్తున్నామంట. అరే నువ్వు టూరిజం చదువుకున్నావు కదరా నా మడ్డ, ఒక్కొక్క కంట్రీ వెళ్ళడానికి నీ ఒక్కడికి నీ లంజా కొడక నువ్వు వెళ్ళడానికే నువ్వు వీసా అప్లై చేసుకోవడానికి ఎంత టైం పడుతుందా నీకు చెప్పురా నా మడ్డ. ఏంది నువ్వు ఈరోజు నువ్వు పెద్ద లంజా కొడుకని నీకు వెంటనే ఇస్తారా ఏందిలే నీకు వీసా? ఒక్కొక్కడు ఇక్కడ వీసా కోసం అంత సస్తుంటే నా మడ్డ, నువ్వు ఈ వీడియోకి నువ్వు రిప్లై వీడియో పెట్టరా నా మడ్డ, నేను పెడతా మళ్ళీ నీకు. ఇదిగోండి నా ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఆయన చెప్తున్నాడు కదా, నా ఎస్టిమేటెడ్ రెవెన్యూ చూసుకోండి మీరే ఎంత. మేము ఇండియా వచ్చిన తర్వాత $358. మేము ఇండియా వచ్చి చిల్ అవుతున్నామంట. నేను చూపిస్తాను మీకు, నేను అక్కడ రైడ్ చేసేటప్పుడు నాకు ఎంత రెవెన్యూ వచ్చిందో. మేము అక్కడ జాన్ మంత్ ముందు రైడ్ చేస్తున్నాం అనమాట. సరే ఓకే, జాన్ మంతే చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్ చూసుకోండి ఎంత వచ్చింది, $938. దానికి ముందు $2000 కూడా వచ్చింది నాకు. ఓకేనా, మాకు ఇండియా రావాలని ఏదైనా రాసుందా? ఇండియా వచ్చి మేము చిల్ అవుతామంట, ఈ వీడియో చేస్తాం ఆ వీడియో చేస్తామంట. ప్లస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. ఈ డబ్బులతోని నేను ఇప్పుడు మీకు చూపించిన ప్రపంచాలు ఉంది కదా, మీరు ఏదన్నా నువ్వు వెళ్తావురా, నువ్వు ఫ్లైట్లో వెళ్తావు, ఫ్లైట్ టికెట్ తప్ప నీకేముంది రా ఖర్చు చెప్పు? ఇంకేమేమి ఉంది? నువ్వు మాట్లాడి నేను మాట్లాడతా. నువ్వు ఒక మగోడవి అయితే నువ్వు మాట్లాడి నేను మాట్లాడతా. ఓకేనా, ఫ్లైట్ టికెట్ తప్ప నీకేం ఖర్చు ఉంది? మాకు బైక్ తీసుకుపోవాలరా నా మడ్డ. బైక్ ఊరికే కాదు, ఒక్కొక్క రోజు 1000 కిలోమీటర్ 1500 కిలోమీటర్ మేము నడపాలి. మేము ఒక్క వీడియో క్రియేట్ చేయడానికి మేము అంత కష్టపడాలి. ఓకేనా, మాకేమన్నా ఏదైనా ఉందా? పోయి రెంట్కి తీసుకొని మేము నడుపుకొని బాగా ఎంజాయ్ చేసుకొని మేము రావచ్చు. కానీ మేము అది చేయట్లేదు. ఎందుకని? మాకు లైఫ్లో ఏదో ఒక సాధించాలని ఉంది. నీలాగా ఆటగాడనే పేరు సాధించాలని కాదు. ప్రపంచం మొత్తం బైక్లో మన తమిళనాడు మన తెలంగాణ నుంచి రిజిస్టర్ అయిన బైక్ నుంచి తిరిగిన రైడు అని ఆ పేరు సంపాదించుకోవాలని. నీకెక్కడి నుంచి కుళ్ళు బుద్ధి వచ్చిందిరా నీకు నా మడ్డ? నువ్వు సన్లు చూపించుకుంటే ఈ అమ్మాయి చూడండి సన్లు. అరే ఒక అమ్మాయి నీతో వచ్చి మాట్లాడుతుంటే ఫారిన్లో, ఆ అమ్మాయిని నీకన్నా ఘోరంగా ఎవడన్నా కింద పరిస్తాడరా? ఇది చూడండి ఈ అమ్మాయి ఇంత డబ్బు ఇస్తే వచ్చిందని చెప్తాడరా ఎవరన్నా? ఇంత డబ్బు ఇస్తే వస్తుందని చెప్తాడరా ఒక అమ్మాయిని చూసి? ఇండియాలో నువ్వు చేస్తావరా అది? ఇండియాలో ఉన్న అమ్మాయిని చూపించి నువ్వు చేస్తావరా నువ్వు? ఈ అమ్మాయి ఇంత డబ్బు ఇస్తే వచ్చిందని చెప్పి నువ్వు చెప్తావా? గుద్ద పగలు దెంగతారు నీది. ఎట్లా గుద్ద పగలు దెంగతారు నీది ఇండియాలో నువ్వు చేసినావంటే నా మడ్డ. నువ్వు చేసే వీడియోస్ అంతా ప్రపంచానికి అందరికి చూసే వాళ్ళకి అందరికీ బాగా ఉపయోగపడే వీడియో అవంతా ఎవరిని తప్పైన దారిలో నడపడు. నేను రేపు ఫారిన్ కంట్రీ పోతానంటే నేను దెంగడానికి, నేను ఒక ఆటగాడని చూపించుకోవడానికి పోవాలన్న థాట్ ఎవరికి రాదు. ఒక బెట్టింగ్ యాప్ కానీ అట్లాంటి ప్రమోషన్ చేసేస్తే వాడు చెడ్డోడు, నువ్వు మంచోడు కదా. వాడు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే వాడు చెడ్డోడు. నువ్వు ఒక ప్రాతల్ని, ఒక ప్రాస్టిట్యూట్ని, లేకపోతే ఒక మంచి అమ్మాయిని, ఈ అమ్మాయిని ఇంత డబ్బులు ఇస్తే వస్తుందని చెప్పడం కానీ, ఆ అమ్మాయికి లాంగ్వేజ్ కూడా అర్థం కాదు. లాంగ్వేజ్ అర్థం కానీ అమ్మాయిని పక్కన పెట్టుకొని ఈ అమ్మాయి ఇంత డబ్బులు ఇస్తే వస్తుంది అని చెప్పి అమ్మాయి మొక్క మీద నువ్వు చెప్తాను. నువ్వు నా మడ్డ. నీకున్న దానికన్నా మాకు వాల్యూ ఎక్కువ ఉందిరా. ఓకేనా, అందుకే అంత వ్యూస్ పోయింది. ఇలా సన్లు చూపించుకొని ఇట్లా వస్తుందని చెప్పుకోకుండా అంత వ్యూస్ పోయిన దానికి రీజన్ అది అన్నమాట. ఓకేనా, నీకు అంత కుళ్ళు బుద్ధి ఉంటే నా మడ్డ, నువ్వు ఒక మొగోడివైతే ఇండియా నుంచి ఒక బైక్ షిప్ చేయరా. నువ్వు చెప్పినావు కదా, అంత ఈజీగా చెప్పినావు కదా రీల్స్లో, ఇట్ట నేను షిప్ చేసి ఇట్ట పోయినారు వాళ్ళు అది ఇదని చెప్పి. నువ్వు షిప్ చేయరా నా మడ్డ. షిప్ చేయకుండా ఏం మాట్లాడతావురా నువ్వు? కొంచెమన్నా ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. ఒకడు నీ కాంట్రవర్సీ వద్దు, నీతో నాకు పని లేదు అని అనుకొని వారి దారిలో పోతా అంటే, వీడు సైకిల్లో పోయినాడు వాడికి వాల్యూ లేదు, వీడు దీంట్లో పోయినాడు వాడికి వాల్యూ లేదు. వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకొని, మా బాధ మేము ఎటు చెప్పుకుంటున్నామో వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకొని, మా బాధ మేము చెప్పుకునేటప్పుడు ఇంకొకరిని చూపించి వీడి వల్ల మాకు బాధ వచ్చిందని మేము చెప్పలే. మేము చేస్తానా, మా ఆడియన్స్ మాకు సపోర్ట్ చేయలేదంటే మేము మా బాధ చెప్పుకుంటాను. ఓకేనా, నీకు అంత బాధ ఉంటే నువ్వు చెప్పుకో. నేను ఇట్లాంటి కార్యక్రమం నేను చేస్తానా, ఈ మా సన్లు పెద్దగా ఉంది,
ఒక 1000 రూపీస్ ఇస్తే వస్తుంది, నేను ఆటగాడు అట్లాంటి నీ కార్యక్రమం ఉంది కదా, అది చెప్పుకొని అది చూపించుకొని నువ్వు డబ్బులు ఎంత సంపాదించుకోవాలో ఎంత దోచుకోవాలో అది దోచుకో. నీకు వచ్చే వ్యూస్కి మాకు వచ్చే వ్యూస్కి ఏదైనా ఒక చుక్కు ఉందరా? ఏదో ఒక రీల్ ఒకటి వైరల్ అయిపోయింది, నువ్వు మధ్యలో నువ్వు లేచిపోయినావు, ఒక 500K ఫాలోవర్స్ వచ్చేసిందంట, లేచిపోయింది. వినా ఎట్లా వస్తుంది నాకు రాకుండా ఎట్లా వస్తుంది నీకు కుళ్ళునా మడ్డ? అరే కొంచెమన్నా బేసిక్ కామన్ సెన్స్ ఉందారా? నువ్వు టూరిజం చదివినవరా? నువ్వు టూరిజం నీ మడ్డ ఎవ్వడు దొరుకుతాడా వాడి గురించి మాట్లాడతాం అని చెప్పి అది చదివినావు నువ్వు అంతే. టూరిజం చదవలేను. టూరిజం చదివినోడైతే నా కమెంట్ డిలీట్ చేయడు, నా కమెంట్ని డిలీట్ చేయడు. నేను చూపిస్తాను చూడండి స్క్రీన్ షాట్స్ మీకు. నేను ఈ కమెంట్స్ పెట్టినా, ఇదిగో ఈ కమెంట్ నేను పెట్టినా, వాడు నన్ను బ్లాక్ చేసిండు. ఇదిగో నాతోని ఫీడ్ నుంచి బ్లాక్ చేసిండని నేను ఇప్పుడు కూడా చూపిస్తాను. నా అన్వేషణ, నీ అకౌంట్ పేరు నా అన్వేషణ. ఇది కట్ కాదు, ఈ వీడియో కట్ కాదు, అట్లే పడుతుంది వీడియో. కంట్లో నీళ్ళు వస్తుందంట, మడ్డలో కంట్లో నీళ్ళు వస్తుందంట లంజాగుడికి. నాకు ఎట్లా వచ్చిండాలి రా 1000 కిలోమీటర్లు అవి నడిపినప్పుడు? అవి నడిపినప్పుడు కూడా బాధ అనిపించలేరా? మేము ఏదో ఒకటి చేస్తున్నాం అనుకున్నాం రా, మేము ఏదో ఒకటి సాధిస్తున్నాం అనుకున్నాం. నీలాంటి లంజా కొడుకులు మా ఊర్లో ఉన్నారు కదా, పక్కనే అది సేమ్ కమ్యూనిటీలో ఉన్నారు కదా, ఇలాంటి నా కొడుకులు నా మాట్లాడతారు కదా. అట్లీస్ట్ నాకు ఎంత తమిళనాడులో ఎంత కాంట్రవర్సీ ఉన్నా ఎంత ఉన్నా ఆ రెస్పెక్ట్ ఉంది కదరా, బాగా ఇస్తారా. తోడు యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగా ఇస్తారా, మీలాంటి వాళ్ళు కాదురా వాళ్ళు. వాడేంది వాడు ట్యాగ్ చేసిన అకౌంట్ నా అన్వేషణ. ఇదిగోండి నేను మీకు చూపిస్తాను చూడండి, ఇదిగోండి నా అన్వేషణ అకౌంట్ ఇదే కదా, 1.2 మిలియన్. ఇది చూడండి, నో పోస్ట్ అంట. ఎందుకంటే నన్ను బ్లాక్ చేసిండు, ఎందుకంటే నేను కమెంట్ పెట్టంగానే నన్ను బ్లాక్ చేసిండు. ఇట్లా నా కొడుకుని నమ్ముకొని వేల కమెంట్స్లు, వేల లైక్స్లు, ఒక పర్సన్తో లైఫ్ని కింద, వాడి లైఫ్ని కూడా వదిలేయండి, వాడు చేసే అంత కష్టపడి చేసే ఒక విషయాన్ని ఇంతకన్నా కిందకి తొయ్యొచ్చా అంటే ఇలాంటి నా కొడుకుల వల్లే అవుతుంది. నువ్వు కాంట్రవర్సీ చేస్తే పెరుగుతున్నావు రా స్వామి, నువ్వు చేసుకోరా కాంట్రవర్సీ. ఒకరు కష్టపడే వాడి మీదకి చేస్తారా కాంట్రవర్సీ? ఒక్కొక్కడు ఎంతెంత బాధ అనిపించుకొని ఎంతెంత రోజు కాళ్ళు ఇరిగిపోయినా వాడు నడిపిండ్రా సన్నీగాడు. కాలు ఇరిగిపోయి అమెజాన్ జంగిల్లో కాలు ఇరిగిపోయి ఆ కాళ్ళ పెయిన్తో 500 కిలోమీటర్స్ నడిపిండు. నువ్వు మడ్డలు నువ్వు చూపి ఆటగాడని చెప్తావు కదా, నువ్వు కూడా దెంగలేవు నువ్వు ఆ కాళ్ళ నొప్పితో. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ షేర్ చేయండి మ్యాక్సిమం. నాకు కూడా కాల్స్ వస్తుంది, నేను ఐ హ్యావ్ టు గో అండ్ టేక్ కాల్స్. నీకు గుద్దలో దమ్ము ఉంటే నువ్వు మొగాడైతే ఒక బైక్ తీసుకుపోయి నడుపు, లేదా ఈ వీడియోకి రిప్లై వీడియో పెట్టు నా మొగాడైతే నువ్వు మడ్డ. ఓకేనా? గుడ్ బై. అన్నీ మాట్లాడు, నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడు, చూద్దాం.